అర్చన చేయుదము మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో కరుణకు దేవుని కొలిచెదము స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో కరుణకు దేవుని కొలిచెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము రండి రండి కోయిల స్వరములతో రండి రండి స్వాగత గీతం పాడెదము పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల లూర్ధుమాత మహోత్సవములకు ఆధ్యాత్మికంగా సిద్ధపడుతున్నటువంటి మనము నవదిన ప్రార్థనలో భాగముగా 7వ రోజున దివ్య బలి పూజను సమర్పించడానికి మన మధ్యలో వేంచేసినటువంటి పూజ్య గురువులు నూతలపాటి జైబాబు గారు, ప్రీషియస్ బ్లడ్ కాంగ్రిగేషన్ సంబంధించినటువంటి గురువులు. వీరిని మన విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మాన్యశ్రీ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు, అదేవిధముగా మేత్రాసన వికార్ జనరల్స్, అదేవిధముగా పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారు తరపున ఇక్కడ చేరిన గురువులందరి తరపున ఆహ్వానిస్తూ ఈరోజు దివ్యబలి పూజ ఉద్దేశమైన యువతి యువకుల కొరకు, నిరుద్యోగుల కొరకు ప్రార్థించమని, అదేవిధముగా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి సత్యనారాయణపురం, వేల్పూరు, కొండపావులూరు విచారణ కొరకు, విచారణ యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థించమని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతో నిండునుగాక. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున పట్టణాలలో మనము ఇద్దరు విశిష్టమైనటువంటి స్త్రీలను గమనించబోతున్నాం. ఎస్తేర్ మహారాణి, తర్వాత మన అనుగ్రహ పరిపూర్ణురాలు వరప్రసాదాల మాత మరియ తల్లి. వీరిద్దరూ కూడా మానవ జాతి విమోచన కోసము, రక్షణ కోసము, విపత్తులో ఉన్నటువంటి తన ప్రజలను రక్షించటానికి పొందినటువంటి పాట్లు, శ్రమలు, వారు పట్టు విడవని విశ్వాసాన్ని మనం ఈ రోజున ధ్యానించబోతూ ఉన్నాం. ఈనాటి యువతి యువకులు ఎంతోమంది ఈ సోషల్ మీడియా, సాంఘిక మాధ్యమాల మాయలో పడిపోయి అనవసరమైనటువంటి పరిస్థితులను ఊహించుకొని వారి జీవితాలను అంతమొందించుకుంటున్నటువంటి సమయంలో ఈ ఇద్దరు స్త్రీలు కూడా ఒక ఉత్సాహాన్ని, ఒక ఆశను, ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. అటువంటి ఉత్సాహపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, ఆ మరియ తల్లి ఎడల భక్తి ప్రపత్తులు కలిగి జీవించటానికి, ఆ మరియ తల్లి వరప్రసాదాలు ఇచ్చే తల్లిగా మన మధ్య వెలసి ఉండగా, ఆ మరియ తల్లి మనందరి జీవితాన్ని కూడా తాకాలి అని, ఆశీర్వదించాలని ఈ రోజున దివ్య బలి పూజ సమర్పించుకుంటున్నటువంటి ప్రతి విన్నపాన్ని కూడా ఆ తల్లి తన కుమారుని సన్నిధికి తీసుకువెళ్ళి మనందరికీ తన వరప్రసాదాలు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాలు పంచుకొనటానికి మనలో ఉన్నటువంటి పాపములను, తప్పిదములను తొలగించమని పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు మన్నింపు వేడుకుందాం. సహోదరి సహోదరులారా, సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను ఆ పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా ఘోరమైన తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. దయచూపుము. ప్రభు దయచూపుము. జీవదాత క్షమాధామ మరియతనయ శాంతి సదయ క్రీస్తు ప్రభు దయచూపుము. గ్లోరియా 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 గ్లోరియా
మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము నీ మహావైభవమునకై వందనములర్పించెదం మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 గ్లోరియా. నిత్యైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము ఇక కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 గ్లోరియా 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 గ్లోరియా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు నీవు మాత్రమే ప్రభుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము.
ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియ మాత యొక్క ఫలప్రదమైన కన్యత్వము ద్వారా మానవ జాతికి శాశ్వత రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాతయను నీ సుతుడును మా ప్రభువునైన యేసుక్రీస్తును మరియ మాత ద్వారా పొందిన మాకు ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము కూడా లభించున్నట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనము వరకు మరియు 9వ అధ్యాయము 16వ వచనము నుండి 17వ వచనము వరకు. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనము వరకు మరియు 9వ అధ్యాయము 16, 17 వచనములు. నీవు భూమి ఆకాశములన్నిటినీ చేసితివి, అన్నిటికీ నీవే ప్రభువు. నిన్నెదిరించి వాడెవడు కలడు? ప్రభు, నీవెరుగనిదేమున్నది? నీకు అన్నీ తెలియను. పగరుబోతుతనముతో కానీ కీర్తి కాంక్షతో కానీ గర్వాత్ముడైన హామానుకు నేను నమస్కారములు నిరాకరింపలేదు. ఇశ్రాయేలు ప్రజను రక్షించుటకై నేను అతని చెప్పుల వారును ముద్దిడుటకైనను వెనుకాడను. నరుని దేవుని కంటే అధికుని చేయి నొల్లక నేనెట్టి కార్యముకు తడపడవలసి వచ్చెను. నీకు తప్ప వేరొకనికి నేను నమస్కరింపను. ఇట్లు చేయుట గర్వము వలన కాదు కదా. కనుక అబ్రహాము దేవుడవు, రాజువైన ప్రభు, ఇప్పుడు నీ ఈ ప్రజలను కాపాడుము. శత్రువులు మమ్ము నాశనము చేయబూనిరి. అనాది నుండి నీవు ఎన్నుకొనిన ప్రజను సంహరింపబూనిరి. పదవీ సూచకముగా రాజదర్బారున నేను ఫాలభాగమున దాల్చు పట్టిక నాకు ఏవగింపు పుట్టించును. మురికి బట్టతో సమానముగా ఎంచి ఏకాంతముగా ఉన్నప్పుడు నేను దానిని అంటనొల్లను. హామాను చేసిన విందులో నీ దాసురాలైన నేను పాల్గొనలేదు. రాజు విందును నేను అంగీకరింపలేదు. అతడు దేవతలకు అర్పించిన ద్రాక్షాసారాయమును నేను సేవింపలేదు. ఇది ప్రభువు వాక్కు. Hallelujah, 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 hallelujah.
మీతో ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి. యోహాను 2:1. మూడవ దినమున గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగాను. యేసు తల్లి అచట ఉండేను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అతడ ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పాను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చెయ్యుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కరవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పాను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద వద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేషపు వాక్కుల ద్వారా మన పాపములు పరిహరింపబడినగాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా మహిమ, తండ్రి దేవా మహిమ. యేసు దేవా వందనం, యేసు దేవా వందనం, యేసు దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, యేసు దేవా ఆరాధన, యేసు దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా మహిమ, పవిత్రాత్మ దేవా మహిమ. మరియ తల్లి వందనం, మరియ తల్లి వందనం, గుణల మాతా వందనం, గుణదల మాతా వందనం, అభిషక్తుల మాతా వందనం, అభిషక్తుల మాతా వందనం, వరప్రసాదాల మాతా వందనం. వరప్రసాదల మాతా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మీకు చెప్పినట్లుగానే మొదటి గ్రంథంలో ఎస్తేర్ మహారాణి యొక్క స్వరాన్ని మనం విన్నాం. ఆమె యొక్క వినతిని దేవునితో చెప్పుకుంటూ ఉంది. ఎందుకు చెబుతుంది, దేని గురించి చెబుతుంది, ఏ పరిస్థితుల్లో చెబుతుంది అని ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఎస్తేర్, ఆ పేరుకి అర్థం ఏమిటి? ఎస్తేర్ అంటే నక్షత్రం, నక్షత్రం అన్నమాట. బాబిలోనియాలో ఒక దేవతకు
అందమైనటువంటి ఆ పేరు నక్షత్రం, అందం మరియు ప్రేమ. ఈ పేరును కలిగినటువంటి ఈ ఎస్తేర్ ఎవరు? ఆమె ఒక యూదా యువతి. ఆమె చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతారు. చనిపోయినప్పుడు తన కజిన్, పెదనాన్నగారు అబ్బాయి అయినటువంటి మొర్దెకాయ్ అనేటువంటి ఒక అతను తనను దత్తత తీసుకొని ఒక కన్న కూతురు వలె ఆమెను పెంచుతాడు. పెంచుతున్నటువంటి ఆ సమయంలో కరువు నిమిత్తమై వీరందరూ కూడా యూదులు పర్షియా దేశంలో పనులకు వెళ్తారు. ఆమె ఇతని యొక్క పాలనలో పెరుగుతూ తన పనులు తను చేసుకుంటూ జీవిస్తూ ఉన్నది, ఒక యవ్వన కన్యకగా. అయితే అదే సమయంలో పర్షియా రాజు అహర్షవరోషు అన్నటువంటి అతను వాష్టి తన భార్యకు తనకి విడాకులు ఇచ్చేసిన తర్వాత ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ నపుంసకులు, తన యొక్క ఆధీనంలో పనిచేస్తున్నటువంటి నపుంసకులు తనకు భార్యను ఎత్తికి తీసుకురావటం వాళ్ళ బాధ్యత. సో అటువంటి సమయంలో ఈ ఎస్తేర్ను తీసుకురావటం, ఆ ఎస్తేర్ యొక్క అందాన్ని, తన సుగుణాలను మెచ్చుకోవటం, పర్షియా రాజు కంటపడటం, పర్షియా రాజు గారు తన భార్యగా స్వీకరించటం జరుగుతుంది. రాజుగారు ఎప్పుడైతే ఒక సామాన్య స్త్రీని భార్యగా స్వీకరిస్తున్నాడు, ఏమవుతుంది? ఇప్పుడు రాణిగా మారిపోయింది. రాణిగా మారిపోయిన సమయంలో యూదులందరూ కూడా, ఆ పర్షియా రాజ్యంలో పనిచేస్తున్నటువంటి యూదులందరూ కూడా ఆనందించారు. అయితే ఆమె మరొక పేరు కూడా ఉంది. ఆమెకు మరొక పేరు ఏంటంటే హదస్సా. హదస్సా అంటే ఏమిటి? ఎవరైనా కాదు. హదస్సా అంటే రహస్యముగా దాచిపెట్టినది, అని అర్థం. అంటే ఈ రాజుగారిని వివాహం ఆడిన తర్వాత ఎస్తేర్ పేరు మార్చుకుంది హదస్సా అని. ఎందుకని? యూదా గుర్తింపుని దాచిపెట్టింది. అందుకనే దాచిపెట్టింది కాబట్టి హదస్సా అయింది అన్నమాట. అయితే ఒక రోజున ఈ మొర్దెకాయ్ ఎవరండి? వాళ్ళ అన్నయ్య. ఈ మొర్దెకాయి ప్రధానమంత్రి అయినటువంటి హామాను ఒకరోజు గుర్రం మీద వెళ్తూ ఉంటే ఆ మొర్దెకాయి తను ప్రధానమంత్రికి నమస్కరించకపోతే కోపం పెంచుకొని, పగ పెట్టుకొని, ఏదో విధంగా ఈ యూదుల్ని చంపివేయాలని, తిరస్కరించాలని, అవమానపరచాలని, బహిష్కరించాలని చెప్పేసి పగ పెట్టుకొని పోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో పట్టుకున్నటువంటి పగను గట్టిగా సాధించాలని చెప్పేసి రాజుగారికి లేనిపోయినటువంటి అబద్ధాలన్నీ చెప్పి యూదులందరికీ కూడా ఉరిశిక్ష పడేటట్టుగా చేయమని చెప్పేసి ఒక ఆజ్ఞను ప్రకటించాడు. ఆ సమయంలో మొర్దెకాయ్ తన అన్నయ్య ఎస్తేర్ రాణికి కబురు పంపిస్తాడు. అమ్మా, ఇది మా పరిస్థితి, మేమందరం చచ్చిపోబోతున్నావు, ఏమి చేస్తావో మాకు తెలియదు, కానీ ఈ ప్రజలందరినీ కూడా రక్షించే బాధ్యత నీది అని చెప్పేసి తనకు విన్నవించుకున్నప్పుడు, కబురు పెట్టినప్పుడు వెంటనే ఆమె ఉపవాస ప్రార్థన మొదలుపెట్టింది. బూడిద పూసుకొని తన అందాన్ని పక్కన పెట్టి, తన యొక్క స్థానాన్ని పక్కన పెట్టి, తన ముసుగుని పక్కన పెట్టి మొట్టమొదట తను దేవునికి మొరపెట్టడం ప్రారంభించింది. ఎస్తేర్ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. చదవండి అమ్మ ఎవరన్నా. అబ్రహాము దేవుడవు, రాజునైన ప్రభువు ఇప్పుడు నీ ప్రజలను, ఎవరు నీ ప్రజలు? యూదా ప్రజలు ఎక్కడున్నారు? పర్షియా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడు. ఎందుకని? ఈ యొక్క హామాను రాజు ద్వారా ఒక ఆజ్ఞను పాస్ చేయించాడు, ప్రకటించాడు. ఏమని? యూదులందరినీ కూడా చంపేయమని, ఉరిశిక్ష విధించమని. ఇదిగో తన యొక్క మొరను దేవునికి సమర్పించుకుంటూ ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నది, దేవునికి తన యొక్క మొరను వినిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మనము 8వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుదాం. ప్రభు
నా మొరను ఆలకించి నీవు నీ జనమును కరుణింపుము. కరుణింపుము. చూసారా, నాకేంటి, వాళ్ళు ఏమైపోతే, నేను ఒక రాణిని కదా, వారు ఏమైపోతే నాకేంటి అని చెప్పేసి తన యొక్క అంతఃపురంలో చక్కగా సోకులు చేసుకొని కూర్చోలేదండి. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నది. 9వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చదువుతున్నాం. ఈమె ఆ సమయంలో అవకాశము దొరికినట్లయితే, ఎందుకంటే రాజుగారి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా, భార్య కాదు ఎవరు కూడా తన యొక్క సన్నిధికి రాకూడదు. తన సన్నిధికి రావాలంటే ప్రధానమంత్రి మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఆయన పర్మిషన్తో మాత్రమే రాజుగారిని కలవాలి. అయితే ఆ సమయంలో ఈమె ఏమైనా మొరపెడుతుందో చూడండి. సర్వశక్తిమంతుడవు నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదించుము. ఎందుకో చదవండి. సింహపు గుహలో సింహపు గుహలో నేను అడుగు పెడుతున్నాను. ఎక్కడ? రాజుగారి సన్నిధిలో పర్మిషన్ లేకుండా సింహపు గుహలో. ఎవరైనా సరే తర్వాత పనిష్మెంట్ ఏంటంటే, శిక్ష ఏమిటంటే మరణ శిక్ష. కాబట్టి సింహపు గుహలోనికి నేను అడుగు పెట్టుచున్నాను. చదవమ్మా. నాకు సముచితముగా మాట్లాడు శక్తిని దయచేయు. నాకు సముచితముగా, సక్రమంగా, సహనముతో రాజుగారికి నా ప్రజల తరపున మొరవిడటానికి ఆ మాటలు నీవే దయచేయు అని చెప్పేసి ఆమె దేవునికి మొరపెట్టుకుంటుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే రాజుగారిని సందర్శించుకోవడానికి అవకాశం వచ్చిందో ఎస్తేర్ మహారాణి అంత క్లుప్తముగా రాజుగారికి విన్నవించుకుంది. ఎప్పుడైతే రాజుగారు తెలుసుకున్నారో ఆమె యొక్క విజ్ఞాపనను తీసుకొని ఆ యొక్క విజ్ఞాపనను ఆలకించి రాజుగారు వారి యొక్క మరణ దండనను తొలగించి వేసి, ఎవరైతే అబద్ధపు కోరు మాటలు చెప్పి వీరందరినీ కూడా మరణించేలాగా చేయాలని, శిక్షించేలాగా చేయాలన్నారు, హామానుని శిక్షించి చంపివేయటం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎస్తేర్ బేరమాడల. ఎస్తేరు బేరమాడల. ప్రభువుని మొరపెట్టింది, బ్రతిమలాడింది, ధైర్యముతో ప్రభు సన్నిధిలో నిలబడింది, మోకరించి ప్రార్థన చేసింది. మొక్కులు ఇస్తానని ఒప్పుకోలా, నీలాలు ఇస్తానని చెప్పుకోలా, బిడ్డను తీసుకొని నీకు సమర్పిస్తానని చెప్పుకోలా. మౌనముగా ఉపవాస ప్రార్థన ఉండి మౌనముగా తను మోకరించి దేవుని సన్నిధిలో తనకి దేవునికి మధ్య ఈ సంభాషణ చేసి తన ప్రజలకు విముక్తిని కలిగేలాగున ఆమె కారకురాలైంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున యువతి యువకు కూడా చాలామంది అనేకమైనటువంటి అనుమానాలతో, కష్టాలలో, బాధల్లో ఏమీ దిశానిర్దేశము లేక అనేక విధాలుగా, మరి ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అన్నటువంటి దానిలో పూర్తిగా నిమగ్నమయ్యి వారు ఎన్నో విధాలుగా నశించి కృషించి ఆశ లేక నిరాశతో నిస్పృహతో మాయమైపోతూ ఉన్నారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. ఇదిగో మనం చదువుతున్న ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. కానీ మా ప్రజలు నీకు ద్రోహము చేసి అన్య జాతి దైవములను కొలువగా నీవు మమ్ము ఆ జాతులకు బానిసలుగా చేసితివి. ఆ జాతులకు బానిసగా చేసితివి. మీరు ఎవరికి బానిసలు? అన్య జాతులకు. నేను దేవునికి కాదు, మనం దేవునికి బానిసలం కాదు, దేవుని బిడ్డలం. ఆయన యొక్క బిడ్డలం మనం, బానిసలం కాదు. కానీ మనం బానిసలం అయ్యాం ఈ రోజున. యువతి యువకులారా, మరి ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్ ఇవన్నీ ఎక్కడ మొదలైనాయండి? గుణదలోనా, విజయవాడలోనా, హైదరాబాద్లో హైటెక్ సిటీలోనా, అమెరికాలో మెన్లో పార్క్ అని నా ప్యారిష్ పక్కన 5 కిలోమీటర్ల దూరం ఎక్సర్సైజ్ చేసుకోవడం, రోజు సైకిల్ వేసుకొని వెళ్ళి వస్తూ ఉంటాం. అమెరికాలో మొదలైంది. చాలా పేద దేశం కదా అమెరికా. వాళ్ళందరినీ మనం పోషిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు
5 సంవత్సరాల క్రితం వచ్చిన ఫాదర్ మీకు ఫేస్బుక్ ఉందా? నాకు ఫేసే లేదు, నాకు ఇంకా ఫేస్బుక్ ఉంటుందిరా బాబు అన్నాను. ఇప్పుడు మీకు ఇన్స్టా ఉందా? అది ఎక్కడ పుట్టిందో ఎవరికి తెలియదు. ఈ రోజున అమెరికాలో ఇక్కడ మనకి 10లో 10 మందికి వాట్సాప్ ఉంది లేదా? చాలామందికి వాట్సాప్ గ్రూపులు అన్నీ ఉన్నాయి. అమెరికాలో వాట్సాప్ అంటే తెలియదండి. 10లో 2 ఒకరికో ఉంటుంది వాట్సాప్ అంటే. నిజం చెప్తున్నాను కదా, వాట్సాప్ లేదు. అమెరికాలో పుట్టినటువంటి అది మనం దాన్ని పోషిస్తూ ఉన్నాం, వారిని ధనవంతులు చేస్తూ ఉన్నాం, ధనికులు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాటికి బానిసలమవుతూ ఉన్నాం. ఒకసారి కనుక మనం ఆ స్క్రీన్ టైం ఉంటుంది అన్నమాట ఫోన్లో. ఆ స్క్రీన్ టైం ఎంతసేపు ఒక రోజులో నువ్వు కానీ నీ బిడ్డ కానీ ఎవరైనా సరే ఒక్కసారి స్క్రీన్ టైం చెక్ చేసుకుంటే ఎన్ని గంటలు మనం సోషల్ మీడియాలో ఉంటున్నాం. ఆదివారం ప్రేయర్కి వెళ్తున్నామా? ప్రతిదినం ప్రార్థన చేసుకోగలుగుతున్నామా? మనం మన జీవితంలో దేవునికి అనుసంధానంగా ప్రార్థనలో ఎంతసేపు గడపగలుగుతున్నామో? బానిసత్వపు బతుకుతున్నాం. అన్య దేవతలైనటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ వీటన్నిటికీ బానిసలమై ప్రతి నిత్యము కూడా ఎవరు చూసినా సరే ఫోన్ పట్టుకుని ఇలా పోతూ ఉన్నారు. కొంతమంది అయితే ఫోన్లో మాట్లాడుకుని ఇలా పోతూ ఉన్నారు, బండి మీద కూడాను. అరే ఏంటి బాబు ఇలాగైపోయావు అనుకుంటున్నాను, నేను వంకర పోయిందా అనుకుంటున్నాను నేను. తీరా చూస్తే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. బానిసలం అయిపోతూ ఉన్నాం, దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్నాం, బానిస బ్రతుకులను బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీకు పూర్వకాలంలో కాడే అని తెలుసు ఎవరికన్నా? కాడి విన్నారా ఎప్పుడన్నా? కాడి అంటే ఏంటి? ఓకే, దానికి సంబంధించే ఇంకొకటి ఉంటుంది, కావిడ. కావిడ విన్నారా? కావిడ పూర్వం ఆ రోజుల్లో, మా రోజుల్లో బావి దగ్గరికి వెళ్ళి ఏ బావిలో నీళ్లు తీయగా ఉంటాయో మరి యజమాని ఆ బావి దగ్గరికి వెళ్ళి నీరు ఛేదించుకొని 2 కుండలు కట్టుకొని వాటిని కష్టపడి ఇంటికి తీసుకొచ్చుకుంటూ ఉంటారు, త్రాగునీరు. సో ఒక యజమాని 2 కుండలు చక్కగా కట్టుకొని బావి దగ్గర తీసుకొని వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఒక కుండ నిండు కుండ బాగా ఉంది, రెండో కుండ వెనకాల కొంచెం చిన్న రంధ్రం పడింది. సో బావి దగ్గర నుంచి ఇంటికి వచ్చేలోపు ఈ రెండో కుండ సంపూర్ణంగా నిండుకుండగా నీళ్లు అందించలేకపోతూ ఉంది. ఆ సమయంలో ఒకరోజు తనలో తాను మదనపడి, బాధపడి, వేదనపడి, దుఃఖపడి తన యొక్క యజమానితో మాట్లాడుతుంది, అయ్యా ఆ కుండ అయితే నీకు సంపూర్ణంగా నీళ్ళు ఇస్తూ ఉన్నది, కానీ నేను మాత్రం సగం నీళ్ళే ఇస్తున్నాను. ఎంతో కష్టపడి చెమటోర్చి నీ కుటుంబం కోసం నువ్వు ఇంత నీళ్లు తీసుకొస్తున్నావు కదా, నేను ఎందుకు పనికిరాని దాన్ని నన్ను తీసేయి, పగలగొట్టు, కొత్త కుండ తెచ్చుకొని చెప్పేసి ఆ కుండ మొరపెట్టింది. అప్పుడు యజమాని అంటాడు, అయ్యో పిచ్చిదానా, నువ్వు అదే చూసావా, నేను నా ముందున్నటువంటి, నా వెనక ఉన్నటువంటి, నా చుట్టుపక్కల ఉన్నటువంటి అందమైనటువంటి పుష్పాలు చూస్తూ ఉన్నాను. నాకు తెలుసు నీలో నుండి నీళ్లు కారుతున్నాయని. అందుకనే కదా నేను మొన్న చక్కగా ఎన్నో పూల విత్తనాలు వేశాను. ఈ విత్తనాలన్నీ పెరిగి పెద్ద ఇప్పుడు చూడు ఎంత అందంగా వచ్చినాయో. నీ వల్ల కాదా ఇవన్నీ పెరిగింది? నీ వల్ల కాదా అని చెప్పేసి యజమాని ఆమెను ఓదార్చినప్పుడు సంతోషించింది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను కూడా ఒకప్పుడు ఆ కుండని 20 సంవత్సరాల క్రితం అభిషేకం పొందుకొని 2-3 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి 18 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో పనిచేయడానికి వెళ్ళి అక్కడే పనిచేస్తూ ఉన్నాను. 40 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణంలో మరియ తల్లిని ప్రార్థించుకొని, అంటే 6వ తరగతిలో, చిన్నప్పుడు తల్లి చనిపోయింది, తండ్రి ఆలన పాలన లేదు, కుటుంబం అంతా పేదరికం. గుణదల బోర్డింగ్లో చదువుకుంటున్న సమయంలో ఈ సమయంలో రెక్రెషన్ టైంలో 8 గంటలప్పుడు మాకు భోజనం అయిన తర్వాత స్కూల్లోకి వెళ్ళి మోకరించి మరీ తల్లి వైపు చూసి ప్రార్థన చేసుకునేవాడిని. అమ్మా, నేను ఎందుకు పనికిరాని వాడిని, నాకు చదువు కూడా వచ్చేది కాదు, 25 మార్కులకి 7-8 మార్కులు వచ్చాయి, నాట్ ఈవెన్ యావరేజ్.
అమ్మ నేను ఎందుకు పనికిరాను అని, ఎందుకు నేను ఇక్కడ వెళ్ళి బర్రెలో గొర్రెలో కాసుకుంటాను కదా అని చెప్పేసి ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థన ఈ రోజున 40 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి మీకు సాక్ష్యం ఇవ్వటానికి అవకాశం దొరికింది. ప్రియ సహోదరి సహోదరులారా, కటిక పేదరికంలో ఏమి తెలియకుండా చిన్న పల్లెటూరులో ఈ రోజు కూడా గూగుల్లో మా ఊరు ఉండదు. ఈ రోజు కూడా గూగుల్ మ్యాప్లు అన్నీ ఉంటాయి, మాది చిన్న పల్లెటూరు తెనాలి ప్రక్కన ఉండదు. అయినా సరే మరియ తల్లికి ప్రార్థన చేసినప్పుడు ఆమె చెప్పింది, నీ పాపాలు నీ లోపాలు అడ్డం కాదు, దేవుడి నిన్ను ఎన్నుకుంటాడని చెప్పేసి ఆ మరియ తల్లి ఏమందంటే, ఇదిగో ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పేసి అంటుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యువతలో మనం చూస్తున్నాం, యోహాను సువిశేషం 2:3 చదవండి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్షారసము లేదు. ఏమి లేదమ్మా? ద్రాక్షారసము. ద్రాక్షారసం అంటే వేదశాస్త్రం ప్రకారం ఆనందం, ఆశ, జీవితం, ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ద్రాక్షారసం అంటే తాగి చిందులేయటం కాదు. ద్రాక్షారసం అంటే ఆనందం, ద్రాక్షారసం అంటే ఆశ, ద్రాక్షారసం అంటే సంపూర్ణ జీవితం. ఈ రోజున యువతి యువకులు ఆ ద్రాక్షారసము లేక ఎంతోమంది అణగారిపోతున్నారు, నశించిపోతున్నారు, ఆశలు వదిలేసి ఈవెన్ మరణించడానికి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి అంటుంది వారికి ద్రాక్షారసము లేదు అని. ఆ మరియ తల్లి చెప్తున్నది, ఆ ద్రాక్షారసము క్రీస్తులో ఉన్నది, ఆ ద్రాక్షారసము క్రీస్తు ప్రభు దయచేస్తాడని తెలిసి వెంటనే ఏం చేసింది? క్రీస్తు ప్రభు సన్నిధికి వెళ్ళి ఏం చెప్పింది? వారికి ఆనందము లేదు, వారికి ఆశ లేదు, వారిలో జీవితం లేదు, అంత సప్పసప్పగా ఉంది, కాబట్టి నేను వెళ్ళి క్రీస్తు నా కుమారునికి తెలియపరుస్తానని చెప్పేసి చక్కగా ఇన్వైటెడ్ కాబట్టి, ఆహ్వానించబడ్డారు కాబట్టి అక్కడ కూర్చొని ఊరికనే నాకేంట్లని అనుకోలా, దేవునికి విన్నవించింది, క్రీస్తుకి మొరపెట్టింది. ప్రియ సహోదరి సహోదరులారా, యువతి యువకులారా, నిరుద్యోగులారా, ఈ రోజున మనందరికీ కూడా మరియ తల్లి ఒకటే అంటుంది, ఆయన దగ్గర ద్రాక్షారసం ఉన్నది, ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పేసి మరియ తల్లి ఈ రోజున మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. ఈ 9 రోజులు నవదినాలను మనం ఎంత ఆర్భాటంగా గొప్పగా చేసుకుంటూ ఉన్నామో, ప్రతిరోజు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మీలో మరియ తల్లికి సమర్పించండి. చాలామంది ఉన్నారు. చూడు చూడు దేశాన్ని, వీడు వీడు వ్యసనాన్ని, చూడకున్న వీడకున్న వల్ల కాడే నీ దేశం, వల్ల కాడే నీ జీవితం. మనం ఈ లోకాన్ని చూడకపోతే మనలో ఉన్నటువంటి వ్యసనాలను, ఒకప్పుడు వ్యసనం అంటే ఆల్కహాలు లేదంటే వేరే అనుకునేవాళ్ళు. ఈ రోజున ప్రధానమైనటువంటి వ్యసనం ఏమిటంటే నెససరీ ఈవో, ఇట్స్ అ సెల్ ఫోన్. ఈ వ్యసనాన్ని మనం వదలకపోతే క్రీస్తులో జీవించలేము, క్రీస్తులో ప్రార్థన చేసుకోలేము, క్రీస్తు చెప్పినట్లు మనం చేయలేము. మత్తాయి సువిశేషములో 9వ అధ్యాయం 2వ వచనంలో, మత్తాయి సువిశేషము 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. అప్పుడు పడకపై పడి ఉన్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి. కుమారా నీ ధైర్యము వహింపుము. ఏంటది? ధైర్యము. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు ధైర్యంగా ఉండండి. నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నారా? నా పాపాల వల్ల, నా శాపాల వల్ల నాకు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? అది ఏమీ కాదండి. మనమందరం కూడా పాపాత్ములమే. పాప సంకీర్తన అటువంటి గొప్ప సాంఘ్యము ద్వారా ప్రభు మన పాపాలను మన్నిస్తున్నాడు. ఆమేన్. ఆయన మన్నిస్తాడు, మరొకసారి చేయవసరం లేదు. ఒక్కసారి విశ్వాసంతో ప్రభువా ఇది నేను చేసినటువంటి పాపములని చెప్పేసి గురువు సన్నిధికి వెళ్ళి ఒప్పుకోండి. యువతి యువకులారా, పోరాటం మొదలు పెట్టండి.
విశ్వాస పోరాటం మొదలు పెట్టండి. ఎస్తేర్ మహారాణి ఏ విధంగానైతే దేవుని సన్నిధిలో మోకరించి విశ్వాసముని ప్రార్థన చేసిందో అదే విధంగా ప్రార్థన చేయండి. మీలో ఉన్నటువంటి పాపాలను తొలగించుకోండి. ఆ వ్యసనాల నుండి దూరంగా ఉండండి. మరి ముఖ్యంగా సెల్ ఫోన్ నుండి. మనం ఎప్పుడైతే మనం ఉన్న చోట ఉండటానికి నిరాకరించినప్పుడు విశ్వాసం అనేది మొదలవుతుంది. Faith will begin when we refuse to stay where we are. Faith will begin when we refuse to stay. అంటే మన కంఫర్ట్ జోన్ అన్నమాట. అన్ని సుఖాలు సంతోషాలు, అమ్మ అన్నం పెడుతుంది, నాన్న ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాడు, తింటున్నాం తిరుగుతున్నాం. కంఫర్ట్ జోన్. అమెరికా వచ్చినటువంటి చాలామంది పిల్లలు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు. హోటల్స్లో కానీ, లాడ్జెస్లో కానీ, మరి చిన్న చిన్న పెట్రోల్ బంకుల్లో కానీ, అక్కడిక్కడ గ్రోసరీ స్టోర్స్లో కానీ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు చేయనటువంటి వాళ్ళు ఈ రోజున నడుం వంచి పనిచేసుకుంటూ ఉన్నారు, కష్టపడుతున్నారు. అమెరికా అన్నీ నేర్పిస్తుంది పిల్లలకి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. అందుకని ప్రభు అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, నేను మీకున్నాను. ఆ కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో ఖచ్చితంగా దేవుడు మనకి గొప్ప ధైర్యాన్ని దయచేస్తాడు. మార్కు సువిశేషం 5వ అధ్యాయం 34వ వచనంలో కూడా 12 సంవత్సరాల పాటు రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ విశ్వాసముతో ముందుకు వచ్చి యేసు ప్రభు అంగి తాకి స్వస్థత పొందుకుంది. తనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తనకు తెలుసు, అయినా సరే ముట్టకూడదని తెలుసు, అయినా సరే అనిశ్చితముగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆమె యేసు ప్రభు యొక్క అంగీని తాకింది. అప్పుడు యేసు ప్రభు గమనించుకున్నాడు, ఏదో ఒక శక్తి బయటకు వెళ్ళిందని. అప్పుడు అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచింది. ఏ పరిస్థితి లేదు నాకు, అన్ని మార్గాలు కూడా మూసుకుపోయినాయి, నాకు ఇంకా ఏ మార్గం లేదు అనుకుని మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, దేవుడు గొప్పవాడు, ఆయన ఓపెన్ చేస్తాడు. నేను 10th అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేకపోయా. సెమినరీకి ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నా, వెళ్ళలేకపోయా. డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకుని వెళ్ళినప్పుడు 2 రోజుల్లోనే, వితిన్ 2 days, 2 రోజుల్లోనే పిలుపు వచ్చింది. బెంగళూరు సెమినరీకి వెళ్ళిపోయాను గుణదల నుంచి. అప్పుడు గుణదల్లో పనిచేస్తా ఉన్నాను పెట్రోల్ బంక్లో. 2 రోజుల్లో ఆ సమయంలో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. మా అన్నయ్య గారు టీవీఎస్ 50 మీద తీసుకెళ్ళి బస్ స్టాండ్లో ఎక్కించడానికి తీసుకెళ్ళాడు. 4:30 గంటలకు బస్సు మధ్యలో యాక్సిడెంట్ అయింది. అయ్యో ఎట్లా దేవుడు అని చెప్పేసి అనుకునే లోపు ఏదో విధంగా ఆటో తీసుకొని వెళ్ళిపోయాం. కరెక్ట్గా నేను ఆ సమయంలో ఒకటే అనుకుంటా ఉన్నాను, ఈ బస్సు దొరికితే నాకు నిజంగా దైవ పిలుపు ఉన్నట్టు, లేదంటే లేదంట అనుకున్నాను. కరెక్ట్గా బస్ స్టాండ్ బయట దాటి వస్తూ ఉంది, అక్కడే 14 సీట్ నువ్వే అన్నారు. నేనే సార్ ఎక్కవయ్యా అని చెప్పొస్తా అన్నారు. ఆ యొక్క ఇన్సిడెంట్ ఇప్పుడు నాకు బాగా గుర్తుంది ప్రియులారా. అంటే నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని. ఆ వెళ్ళటం ఇప్పటి వరకు కూడా దేవుడు తన కృపలో, తన విశ్వాసంలో నడిపించుకుంటూ ఉన్నాడు. అనేక విధాలుగా రిజెక్ట్ చేశారు, కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్తే నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ అన్నారు కొంతమంది, నువ్వు పనికిరావు అన్నారు, నీకేదో ఉద్యోగాలు లేక వచ్చి బతుకుతెరుకు వస్తున్నట్టు ఉన్నావు అనుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుని యందు విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మరొక ద్వారాన్ని తెరుస్తాడు. ఫైనల్గా మత్తయి సువిశేషం 5వ అధ్యాయం 48వ వచనం, చివరి వచనం చదవండి అమ్మా. మత్తయి సువిశేషం 5వ అధ్యాయం పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులై జీవించండి. అంటే హోలీనెస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్షన్, బట్ ఇట్స్ ఎ పర్సివియరెన్స్. అంటే పరిశుద్ధత అంటే పరిపూర్ణత కాదు, పట్టుదల. ఇక్కడ ఎవరన్నా పవిత్రంగా ఉన్నామా, ఏ మచ్చ లేకుండా అనేవాళ్ళు ఎవరున్నారా? అందరం పాపాత్ములే. అయితే నేను పాపాత్ముడిని అని చెప్పేసి డబ్బు కొట్టుకుంటా ఉంటే మనలో పట్టుదల ఉండదు, కృంగిపోతూ ఉంటాం, కృషించిపోతూ ఉంటాం. సైతాన్ వెనక నుండి మనల్ని వెనక్కి తీస్తూ ఉంటుంది. ఏమని? నువ్వు పాపాత్ముడివి, నువ్వు పనికిరావు, నువ్వు అమ్మగారికి పనికిరావు, నువ్వు సాములోరు పనికిరావు అని చెప్పేసి వెనక్కి లాగుతూ ఉంటుంది. నువ్వు చేసిన పాపాలు నీకు ఇదిగో శాపాలుగా మారుతున్నాయని చెప్పేసి ఇంకో మాట చెప్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, హోలీనెస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్షన్, ఇట్స్ అ పర్సివియరెన్స్.
పట్టుదలతో ప్రభువులో ఉన్నప్పుడు ఏదైనా సరే సాధ్యమవుతుంది. ఈ 3 అంశాలు ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి యువతి యువకులారా. రెండోది విశ్వాసం కలిగి జీవించాలి. మూడోది పట్టుదలతో ప్రార్థనను విడవకుండా ప్రభువులో జీవించినట్లయితే మనలో ఉన్నటువంటి ప్రతి నిరాశను నిస్పృహను తొలగించి వేసి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా ఆ మరీ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలు. ఆ మరీ తల్లి నేను ప్రార్థించినప్పుడు నాలో పేదరికాన్ని తీసివేయలా, నాలో ఒంటరితనాన్ని తీసివేయలా, కానీ నాకు ధైర్యాన్ని దయచేసింది, ప్రార్థన నేర్పించింది. ప్రార్థన చేసుకోవటం నేర్చుకుంది ఇక్కడే నేను. ప్రార్థన నేర్పించింది. తల్లిదండ్రులు ప్రార్థన నేర్పిస్తూ ఉంటారు. నాకు తల్లి లేదు, తండ్రి అందరూ అంత ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు అప్పట్లో. మాకు ఎప్పుడూ 6 నెలలకు 3 నెలలకు ఒకసారి ఫాదర్ వచ్చి పూజ పెట్టేవాళ్ళు, పల్లెటూర్లు కాబట్టి. ఇప్పుడు కూడా అంతే. కానీ ప్రార్థన రాదు. ఇక్కడ మరీ తల్లి సన్నిధిలో ప్రార్థించటం నేర్చుకున్నా. ఈ రోజుకి కూడా ప్రతిరోజు పూజ, దివ్యబలి పూజ 8:30కి అయితే మా దేవాలయంలో 7 నుంచి 8 గంటల వరకు కూడా హోలీ అవర్, పరిశుద్ధ ఘంటారాధన చేసుకుంటూ ఆ దేవుని సన్నిధిలో పట్టుబెడకుండా ప్రియ సహోదరి సహోదరులారా అందరి కోసం అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజున తలి తాకుమి అన్నటువంటి ఒక చిన్న అంశము మన మేత్రాసనంలో ప్రారంభమైనది. ఎంతోమంది యువతి యువకులకు మరి ఎవరైతే కుండవలే బాధపడుతున్నారో, నాకు ఏమి లేదు, ఆనందం లేదు, ఆశ లేదు, జీవితం లేదని చెప్పేసి బాధపడుతున్నారో, ఈ తలి తాకుమి అన్నటువంటి ప్రోగ్రాం ద్వారా కూడా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా మన మేత్రాసనములో యువతి యువకులకు ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో మాకేది లేదు. కానీ ఈ రోజుల్లో దేవుని కృప వలన, దేవుని అనుగ్రహం వలన, మరీ తల్లి యొక్క వరప్రసాదాల వలన మరి మన మేత్రాసనంలో కేవలం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఒక బృహత్కరమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మన మేత్రాసనంలో ఉంది. అటువంటి గొప్ప బృహత్కరమైనటువంటి ప్రాజెక్టు మనలో ఉంది కాబట్టి యువతి యువకులందరూ కూడా మంచి ఉద్దేశం కలిగి, దేవుని ఆశ కలిగి, మరీ తల్లి పట్ల విశ్వాసం కలిగి, ఆ మరీ తల్లి యొక్క వరప్రసాదాలను ఇస్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ముందుకు నడుచుకు వెళదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రవేశముల కొరకును తన పవిత్ర శ్రీశ్ర ప్రవేశముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్యగు మరియ మాత గర్భఫలముగా మానవ లోకములో జన్మించిన నీ జనితైక కుమారుని జననము ద్వారా పవిత్రమునర్చిన ఈ పుణ్య దినమును కొని ఆడుచున్నాము. నేడు మేము అర్పించు బలి మమ్ము పవిత్రపరచును గాక, మాకు నూతన జన్మమునొసగును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండును గాక. మనం మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మా ప్రభువైన క్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మను తన ప్రార్థనతో దేవుని వరప్రసాద విజ్ఞాపన మాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి నిన్ను మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. ఆ క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యహస్తము వరకు నీ నామమును నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు వేచియుండుము. మీరు మరణవచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయా చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యవు దేవమాతని మరే మాతతోనూ ఆమె నిగ్రహుడైన
పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోసులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మీ మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుచున్న నీ శ్రీసభను నీ సేవకుడు మా జగద్గురువు 14వ లియో పోపు గారిని, మా పీఠాధిపతి జోసెఫ్ రాజారావు బిషప్ గారిని, తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ప్రార్థించుకుంటూ, ఈనాటి యువతి యువకుని ఎవరైతే నిరాశతో నిస్పృహతో నిండి ఉన్నారో ఆ దేవాది దేవుడు తన యొక్క ద్రాక్షారసముతో నింపి ఆనందంతో ఆశతో నింపి వారి యొక్క జీవితాలను పట్టుబద్దులు చేయాలని, వారి జీవితాలకు బంగారు బాటు వేయాలని, ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో మీ యొక్క విన్నపాలన్నిటిని కూడా ఆ దేవాది దేవునికి సమర్పించి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో అడిగి వేడుకుందాం. పరలోకమందు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులోనే మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అనే మీ అపోస్తులైన వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండినగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరు
పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, తరచూ దీబలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదంలో కొనేటువంటి కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదం తీసుకునటానికి గురువుల దగ్గరికి రండి. గురువులు మీ దగ్గరికే వస్తున్నారు. బయట నుండి వచ్చినటువంటి విశ్వాసులు, ఇతర సంఘాల నుండి వచ్చినటువంటి విశ్వాసులు మీ యొక్క స్థానాల్లోనే కూర్చొని ప్రార్థన చేసుకోండి. లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా, కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా, స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా, స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా, రండి దైవ జనమారా రండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు, జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు, జీవ విందు నిత్య జీవ విందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు, లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా, కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా.
చెరిగిన నీతి సూర్యుడస్తమించిన గిరిది కరుణా క్షమాపణలు పొంగి పొరలి దైవ దీక్షది ఇహము నుండి పరమునకు సోపానగిరిది ఇహము నుండి పరమునకు సోపానగిరిది తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది రండి దైవ జనమా రండి ప్రేమను కలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు ప్రేమను కలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు జీవబిందు నిత్య జీవబిందు పరము నుండి వచ్చిన ప్రేమ బిందు జీవబిందు నిత్య జీవబిందు పరము నుండి వచ్చిన ప్రేమ బిందు కమ్మని బిందు లోక కళ్యాణ బిందు కల్వరిగిరి వేదికగా కమ్మని బిందు లోక కళ్యాణ బిందు కల్వరిగిరి వేదికగా జీవమిచ్చుటకు యేసు పంచిన భోజ్యమిది యేసు పంచిన భోజ్యమిది శాంతి సమాధానములనిచ్చు ప్రేమ సామ్రాజ్యమిది ప్రేమ సామ్రాజ్యమిది నిత్య జీవమిచ్చుటకు యేసు పంచిన భోజ్యమిది శాంతి సమాధానములనిచ్చు ప్రేమ సామ్రాజ్యమిది తరతరాల జనవాళికి దైవ సాన్నిధ్యమిది తరతరాల జనవాళికి దైవ సాన్నిధ్యమిది సర్వరోగ పీడితులకు ప్రభు వసకు వైద్యమిది సర్వరోగ పీడితులకు ప్రభు వసకు వైద్యమిది రండి దైవ జనమా స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు ప్రేమను కలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా కమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరిగిరి వేదికగా స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా దైవ జనమా రండి ప్రేమను కలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు ప్రేమను కలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందుకు జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన ప్రేమ విందు జీవవిందు నిత్య
నుండి వచ్చిన ప్రేమ నిండు. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నా తృప్తి కలిగే కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుడి నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగ చేయండి, ఓ మంచి జేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మెడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, మీ పునీతలతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. గుణదల మాత ప్రార్థన అందరూ చెప్పండి. మహాపరిశుద్ధ గుణదల మాత, మహాపరిశుద్ధ గణదల మాత, సర్వేశ్వరికి మాతవైన నీకు సర్వేశ్వరునికి మాతవైన నీకు మిక్కిలి భక్తితోను మిక్కిలి భక్తితోను పుత్రవాత్సల్యముతోను పుత్రవాత్సల్యముతోను నమస్కరించుచున్నాము. నమస్కరించుచున్నాము. మమ్మును మమ్మును మాకు గల సమస్తమును మాకు గల సమస్తమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీకు సమర్పించుకొనుచున్నాము. మీ మాతృ సంరక్షణములో మీ మాతృ సంరక్షణంలో అనేక మంది భక్తులను అనేక మంది భక్తులను కరుణించిన కరుణించిన ఓ గుణదల మాత, ఓ గుణదల మాత, మీకు మీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చెల్లించుచున్నాము. మా అవసరములను కూడా మా అవసరములలో కూడా పరిపూర్ణ నమ్మికతో పరిపూర్ణ నమ్మికతో మీ ముందుంచి మీ ముందుంచి మీ శరణమును మీ శరణమును ప్రార్థించుచున్నాము. ప్రార్థించుచున్నాము. క్రీస్తులకు సహాయమాత, క్రైస్తవులకు సహాయమాత, దయగల తల్లి, దయగల తల్లి, మమ్మలను కరుణించగా మమ్ములను కరుణించగా గుణదల్లో వెంచేసి ఉన్న మాత, గుణదలలో వేంచేసి ఉన్న మాత, మా విన్నపములను మా విన్నపములను నిన్నవదరించుము తల్లి. వినవదరించుము తల్లి. ఈ నవదిన జపములో ఈ నవదిన జపములో మేము అడుగుచున్న మేము అడుగుచున్న ఈ ప్రత్యేక మనవిని ఈ ప్రత్యేక మనవిని మీ దివ్య కుమారుని ద్వారా మీ దివ్య కుమారుని ద్వారా నాకు ప్రసాదించుము. మాకు ప్రసాదించుము. అందరము మౌనంగా మన యొక్క వ్యక్తిగత విన్నపాల తల్లి ముందు ఉంచి కొన్ని క్షణాల పాటు వేడుకుందాం. దయగల మాత, దయగల మాత, గుణదల మాత, గుణదల మాత, నేను దీనత, నేను దీనత, వినయము, వినయము, విరక్తత్వము, విరక్తత్వము, దారిద్ర్యము, దారిద్ర్యము, దైవ ప్రేమ, దైవ ప్రేమ, మొన్నగ పుణ్యములను మున్నగు పుణ్యములను అభ్యసించుటలో, అభ్యసించుటలో, మిమ్ములను కీర్తించుటలో మిమ్ములను కీర్తించుటలో నాకు సహాయపడము. నాకు సహాయపడుము. నా యావత్ జీవితము నా యావత్ జీవితము మీరు నాకు మీరు నాకు సంరక్షకురాలయ్యుండి సంరక్షకురాలయ్యుండి అపాయముల్లో అపాయములలో నాకు నాకు మార్గచూపరిగా మార్గచూపరిగా శరణమయ్యుండుము. శరణమయ్యుండుము. సంశయముల్లో సంశయములలో నా దాపుగా నుండి నా దాపుగా నుండి పరిశుద్ధత్వములో పరిశుద్ధత్వములో నన్ను నడిపింపుము. నన్ను నడిపింపుము. నేను నేను యేసునాథునితో చేరి యేసునాథునితో చేరి మీతో కూడా నీతో కూడా వారిని వారిని నిత్యము నిత్యము మోక్షములో మోక్షములో దర్శించి దర్శించి స్తుతించునట్లును స్తుతించునట్లును నా అవసాన కాలములో నా అవసాన కాలములో సహాయపడి సహాయపడి మంచి మరణం పొందినట్లు మంచి మరణం పొందినట్లు ప్రార్థించుము. ప్రార్థించుము. అత్యంత దయారూపి అయిన అత్యంత దయారూపివైన గుణదల మాత, గుణదల మాత, మీ శరణ కోరి మీ శరణ
కరుణ కోరి మీ ఉపకార సహాయమును మీ ఉపకార సహాయమును పొందని వారు పొందని వారు ఎవరునూ లేరని ఎవరునూ లేరని నేనెరుగుదును. నేను ఎరుగుదును. కన్నికల రాజ్ఞి కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి దయారసముల తల్లి వీటి నమ్మికతోనే వీటి నమ్మికతోనే ప్రేరేపింపబడి ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను బట్టి నీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. అడుగుచున్నాను. పాపి అయిన నేను పాపి అయిన నేను మీ దయాపాత్రములకు నీ దయాపాత్రములకు మీ సముఖములో మీ సముఖములో దీనముగా దీనముగా వేడుకొనుచున్నాను. వేడుకొనుచున్నాను. మనుష్యోతారం ఎత్తిన మనుష్యోతారం ఎత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి గుణదల మాత గుణదల మాత నా విజ్ఞాపమును నా విజ్ఞాపమును త్యజింపక త్యజింపక దయాపరివై దయాపరివై ఎనుగోరుచున్నాము. వినగోరుచున్నాము. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ గుణదల మాత పరిశుద్ధ గుణదల మాత ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మనిషి అవతారమెత్తిన వాక్కు యొక్క శరీర రక్తముల ద్వారా మమ్ము నూతనీకరించి ఉన్నావు. పరిశుద్ధ కన్య మరియగు మరియమాత స్మరణము నాడు మేమానందముతో స్వీకరించిన ఈ దివ్యాహారము మాకు నీ కుమారుని దివ్య జీవములో శాశ్వత భాగ్యము లభించినట్లు చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ సమయంలో నాకు ఈ దివ్య అవకాశం ఇచ్చినటువంటి మన మేత్రాసన కాపరి రాజారావు బిషప్ గారికి, మన ష్రైన్ రెక్టర్ అయినటువంటి ఎలైట్ జయరాజ్ ఫాదర్ గారికి, మాన్సిన్యూర్ మోవల్ ప్రసాద్ గారికి, సహాయ గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ 2 నిమిషములు కూర్చున్నట్లయితే గురువులను సన్మానించుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గుణదల లూర్దుమాత యొక్క భక్తులారా, లూర్దుమాత యొక్క పండుగలలో భాగముగా నవదిన ప్రార్థనలో 7వ రోజున సమిష్టి దివ్య బలి పూజను సమర్పించినటువంటి పూజ్య గురువులు నూతలపాటి జయబాబు గారు, ప్రీషియస్ బ్లడ్ యొక్క కాంగ్రిగేషన్కి చెందినటువంటి గురువులు ఎంతో చక్కగా మరి వారు ప్రసంగించి వారి యొక్క జీవితంలో మరియ తల్లి చేసినటువంటి మేలులను, వారికి దీవెనలను కూడా వారి యొక్క ఉదాహరణగా మనకు చూపించారు. కాబట్టి మన మేత్రానుల తరపున, వికాస్ జనరల్ తరపున, పుణ్యక్షేత్ర రెక్టర్ గారి తరపున, ఇక్కడ చేరినటువంటి గురువుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈరోజు మనము ధ్యానం చేసుకున్న విధముగా యువకులు మరి నిరుద్యోగుల కొరకు ప్రార్థించినటువంటి మన పూజ్య గురువులను సన్మానించడానికి తలారి గురువర ప్రసాద్ గారిని, వారి యొక్క కుటుంబ సభ్యులను ముందుకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాము. మరి ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొన్న సత్యనారాయణపురం విచారణ, వేల్పూరు విచారణ, కొండపావులూరు విచారణ గురువులను, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ రోజున యొక్క దివ్య బలి పూజలో చక్కగా వారి యొక్క స్వరములతో ఆధ్యాత్మికంగా మనము దివ్య బలి పూజలో పాల్గొనడానికి మనకు సహాయపడినటువంటి సత్యనారాయణ పురాణ గాయక బృందానికి, వారు నడిపించినటువంటి మాస్టర్ గారికి, తర్వాత వాద్యకారులకు, మరి వారి వెనకే ఉండి నడిపించినటువంటి విచారణ గురువులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలో 8వ రోజున రేపటి దినాన ఫిబ్రవరి 7, 2026 శనివారం రోజున దివ్య బలి పూజను సమర్పించేటువంటి గురువులు బత్తుల రవికుమార్ గారు,
వీరు పరిశుద్ధ కన్యమరియ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమాత అనేటువంటి ధ్యానాంశం మీద ధ్యానించబోతూ ఉన్నారు. మరి రేపటి రోజున దివ్య బలి పూజలో పాల్గొనబోతున్నటువంటి విచారణలు క్రీస్తురాజపురము, వణుకూరు, ఎనికేపాడు, అజ్జంపూడు గురుమండలాలు, మరి పాటలు పాడేటువంటి వారు క్రీస్తురాజపురం గురుమండల గాయక బృందము. ఇది గమనించవలసిందిగా కోరుచు ఉన్నాము. చివరి ఆశీస్సులకై అందరూ లేచి నిలబడండి. ప్రభువు మీతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ సర్వదా కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. శిల్పి చేతులలో అందాల రూపసివై, ఆత్మదేవుని తలపులలో త్యాగాల పాపమై, సుతుడేసుని జననివై, సుగుణాల రాశివై, సుతుడేసుని జననివై, సుగుణాల రాశివై, సర్వేశ్వరుని మాతవై, స్త్రీలందరిలో గణ్యమైతివి. హారతులందుకో అమలోత్పవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత. హారతులందుకో అమలోత్పవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత. గుండెల్లో కొలువైన మా గుణగల మాత, హారతులందుకో అమలోద్భవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత. మనస్సు అమృతము, దేవుని మందసము, తల్లి యశస్సు తరతరము, పిత దేవుని వరము. అమ్మ మనస్సు అమృతము, దేవుని మందసము, తల్లి యశస్సు తరతరము, పిత దేవుని వరము. మమతల మల్లికవు, దయగల కన్యకవు, మమతల మల్లికవు, దయగల కన్యకవు. రోజా పుష్పమ పూజ పాత్రమా, గుణగల మాత మాకై వేడుమా. హారతులందుకో అమలోద్భవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత. హారతులందుకో అమలోద్భవి మాత, నీరాజనమందుకో నిర్మలగిరి మాత. గుండెల్లో కొలువైన మా గుణగల మాత, హారతులందుకో అమలోద్భవి మాత, నీరాజనమందుకో